ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. మరి ఈరోజు నేటి వాగ్దానము యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ప్రియులారా, మరి దేవుని యొక్క బలాన్ని పొందుకోవడానికి మరి నీకున్నటువంటి శక్తి కాదు, కానీ ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో మరి అలా ఎదురు చూచేవారు దేవుని యొక్క బలాన్ని నూతనంగా పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి ఈ లోకపరంగా చూసినట్లయితే మరి పై రూపాన్ని బట్టి వారికి ఉన్నటువంటి శక్తిని బట్టి మరి ఒకవేళ బక్కగా ఉంటే వారు బలహీనులుగా, మరి బలంగా మరి లావుగా ఉన్నవారిని బలవంతులుగా మరి చెబుతూ ఉంటారు. ప్రియులరా, మరి నూతన బలం పొందుకున్న వారు వారి యొక్క జీవితంలో ఎలా ఉంటారు అంటే శ్రమలలో, హింసల్లో, మరి వారికి ఉన్నటువంటి కష్టాల్లో కూడా మరి దేవుని కొరకు నిలబడేవారుగా ఉంటారు. కొంతమంది చూడండి, కష్టాలు వచ్చినప్పుడు మరి దేవుని తృణీకరించి మరి వేరొకరిని అనుసరిస్తూ ఉంటారు. ప్రియులరా, మరి దేవుని కొరకు ఎదురు చూడడం అంటే మన యొక్క జీవితాల్లో దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచడమే. అలా నమ్మకం ఉంచేవారు దేవునికి ఇష్టమైన రీతిలో మరి దేవుని సేవించడానికి, ఈ అశాశ్వతమైన లోకంలో మరి పవిత్రంగా జీవించడానికి కావలసినటువంటి బలాన్ని మరి దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు. ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో ఒక బాధలను బట్టి, మీకున్నటువంటి శ్రమలను బట్టి, మీకున్నటువంటి బలహీనతలను బట్టి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు వాటన్నిటిని ఎదుర్కోవడానికి మీకు శక్తినిస్తారు. మరి దేవుడు ప్రతి ఒక్క ప్రాబ్లంని ఫేస్ చేయడానికి దేవుడు తన కృపని మీకు అనుగ్రహిస్తారు. మరి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.